తమ్ముళ్ళు గణేష్ గారు, వారి నాన్నగారు రామ్మోహన్ గారు, సరే శివ అంటే ఇప్పుడే మాట్లాడాడు కదా, శివ అందరికీ, కాబోయే డాక్టర్లను చేయాలని ఎంతో సంతోషంతో ఎంతో ఉత్సాహంగా మహదానందంగా కొడుకును ఆ దేశానికి పంపడానికి విచ్చేసిన తల్లిదండ్రులందరికీ, మీడియా వారికి, ప్రెస్ వారికి అందరికీ కూడా నా నమస్కారం. నిజంగా నేను రాలేని పొజిషన్. నేను నిర్ముఖమాటంగా చెప్తాను, వస్తానని రాకుంటుండటము, లేకపోతే అబద్ధం చెప్పటము అట్లాంటివి ఉండవు. వస్తాను అంటే వస్తాను, సారీ బ్రదర్ రాలేకపోతున్నానంటే రాను. కానీ ఇవాళ ఎవ్వరికి అపాయింట్మెంటే ఇవ్వద్దు అని అనుకున్నాను. రాత్రి 4 రీసెర్చ్ చేశాను, 4 రిజెక్ట్ చేశాను. 4లో ఒకటి ప్రాణం పీకింది. కానీ నార్సింగి దగ్గర, గంటిపేట దగ్గర, నేనేమో ఎక్కడో ఒక దగ్గర ఉన్నాను చాలా దూరంలో, ఇక్కడికి 1.5 2 గంటల ప్రయాణం దూరంలో. నేను వస్తానందామా 4 గంటలు ప్రయాణం చేయాలి, రానందామా రెస్ట్ దొరుకుద్ది అనుకొని, సారీ బ్రదర్ ఏమనుకోద్దు నేను రావట్లేదన్నాను. ఇంటర్నేషనల్ పీస్ గురించి ఈ మధ్య జరిగే అక్కడికి వాళ్ళు ఇక్కడికి వాళ్ళు దేనికి సంబంధించి నన్ను ఇన్వైట్ చేశారు. మంచి ప్రోగ్రాం, ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కనుక ఎవరూ చెప్పనిది వాళ్ళు చెప్తున్నారు కాబట్టి దేశాల్లో ఉన్న మన తెలుగు వారికి ఒక మంచి మెసేజ్ అది. కానీ ఎన్నో అన్న ఈ లోపల ఈ తమ్ముడు సాయి జ్యోతి ఫోన్ వచ్చింది, గణేష్ వాళ్ళ తమ్ముడిది. ఇట్లా సంగతి అన్నాడు, మేము ఇంతమందిని పంపిస్తున్నాము డాక్టరేట్ మన చదువుకుంటాం, ఎంబీబీఎస్ చదవటానికి కానీ చెప్తే, అబ్బా అని ఆలోచించిన ఒకటే మాట అన్నా, ఓకే నాకు ఓపిక లేదు కానీ వస్తున్నా అన్నాను. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు అంటే నాకు ఇష్టం. నేను సినిమా యాక్టర్గా ఇప్పటికీ నేను చదివిస్తున్న వాళ్ళు ఉన్నారు, ఇక్కడున్నారు, పక్కనున్నారు, పక్క దేశాల్లో ఉన్నారు. ఎన్నో పెళ్ళిళ్ళు చేశాను, ఎన్నో కుటుంబాలను ఆదుకున్నాను. నా సినిమా యాక్టర్గా వచ్చే డబ్బులోంచి 20% ఆటోమేటిక్గా పక్క నుంచి నేనే వెళ్తాను. పెళ్ళి నేను చేస్తున్నానని చెప్పినప్పుడు ఎవరికి తెలియకూడదు, పేపర్లో రాకూడదు, ఎవరు చెప్పకూడదు. నేనేదో అలా వెళ్తాను, కలుస్తాను, అన్నీ చూసుకుంటాను, బట్టల దగ్గర నుండి పుస్తెల తాడు దగ్గర నుంచి అన్నీ సప్లై చేస్తాను. కానీ ఏదో పలకరించడానికి వచ్చినట్టుగా అలా వెళ్తాను, ఇలా వస్తాను, అదన్నీ ముందే ప్లాన్డ్ అనమాట. కానీ ఈ ప్రోగ్రామును వినగానే 60 మందిని ఎంబీబీఎస్ చదవటానికి అంత దూరం పంపటం, ఆ దేశం పంపడం అంటే గొప్ప విషయం. అందులో గణేష్ చదువుకుంటూనే, సరే ఇప్పుడు పాస్ అయ్యాడు, పీజీ చేయాలి అంటే స్టూడెంటే. సాయి జ్యోతి కూడా స్టూడెంటే. కానీ స్టూడెంట్స్గా ఉండి సాటి స్టూడెంట్స్ని ఆదుకుందాం, వాళ్ళ చదువుకు తోడ్పడదాం, సహకరిద్దామని ముందుకొచ్చి మిమ్మల్ని అందరినీ గ్యాదర్ చేసి, జిల్లాకు ఒకళ్ళు ఉన్నారు, ఈ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు, ఆ రాష్ట్రానికి రకరకాల ఉన్నారు. ఇంతమందిని గ్యాదర్ చేయటమే కాకుండా మీకు అందరికి అక్కడ అన్ని ఏర్పాట్లు చేసి మిమ్మల్ని తీసుకెళ్తున్నారు చూశారు. గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. ఇది విద్యాదానం కిందే లెక్క. కనుక నేను చిన్నప్పటి నుండి చదువుకొని క్లాస్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఫస్ట్, ఇలాంటి క్లాస్ లీడర్, ఇలాంటి బెస్ట్ స్టూడెంట్నైనా నాకు ఒక దెబ్బ తగిలింది. మా అమ్మ చనిపోయారు.
మూడో తరగతిలో. కానీ మా నాన్న ఎంప్లాయీ, టీచరు. మా నాన్న నన్ను తీసుకెళ్తానంటే ఒప్పుకోలేదు టీచర్స్. బెస్ట్ స్టూడెంట్ని మేము వదలం, మా బిడ్డలాగా మాతోనే ఉంచుకుంటాం అని ఒక 2 ఇయర్స్ నన్ను టీచర్స్ ఇళ్ళల్లోనే ఉంచుకున్నారు. వాళ్ళ పిల్లలతో సమానం. వాళ్ళ పిల్లలతో పాటు చదువుకునేది, వాళ్ళ పిల్లలతో పాటు హోంవర్క్ రాసుకునేది, వాళ్ళ పిల్లలతో పాటే పడుకునేది. మళ్ళీ అందరిని ఇట్లా వరుసగా పడుకోబెట్టేవారు. అలా నన్ను ప్రేమించారు బెస్ట్ స్టూడెంట్నని. అలాగే నాకు మొదటి నుంచి ఎంబీబీఎస్ చదవాలని పెద్ద కోరిక. ఏమైతావురంటే డాక్టర్ అనేది. డాక్టర్ ఏం చదువుతాడో నాకు తెలీదు, కానీ ఏమైతావు నువ్వు పెద్ద అయితే అంటే డాక్టర్. కానీ అసలు డాక్టర్ కాలేకపోయినా కానీ మొత్తానికి డాక్టరేట్లు 3 ఇచ్చారు నాకు. కానీ ఎందుకు పనికిరావు. సరే, నా ప్రతిభకి ఇచ్చారనుకోండి, ప్రతిభ వేరు, కానీ నేను ఎంబీబీఎస్ అవ్వటం వేరు. ఎందుకంటే మా అమ్మకి ఏమైందో తెలియదు. మా అమ్మ 3వ తరగతిలో హాస్పిటల్కి తీసుకెళ్లారు, చనిపోయింది. నేను ఎంత బాధపడ్డానో, ఎంత స్ట్రగుల్ అయ్యానో, నాలాగా ఏ బిడ్డ స్ట్రగుల్ అవ్వకూడదు, ఎవరికి ఇలాంటి జబ్బులు వచ్చి పోకూడదు, నేను బాగు చేయాలి, అందుకే నేను డాక్టర్ అవ్వాలి అని అది చాలా కఠినంగా అనుకున్నాను. కానీ కొన్ని కారణాల వల్ల నేను చేయలేకపోయాను. కనుక మీరందరూ డాక్టర్లు కాబోతున్నారంటే నేను అవుతున్నంత ఆనందం అయింది నాకు. నేనే డాక్టర్ అవుతున్నానేమో అని. ఎందుకంటే బ్రదర్, ఏది చదివినా, ఐఏఎస్ చదివినా, ఐపీఎస్ చదివినా, లాయర్లైనా, ఇంకేమన్నైనా ఒక దైవంతో సమానంగా చూసేది 2 ప్రొఫెషన్లు. ఒకటి టీచర్. టీచర్ని దేవునితో పోలుస్తారు. అలాగే డాక్టర్ని దేవునితో పోలుస్తారు. మనిషిగా ఉండి సేవ చేస్తూ దేవుడు అనిపించుకోవడం అనేది పూర్వజన్మ సుకృతం అండి. నేనెంతో అనుకున్నాను, క్లాస్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్, మెరిట్ స్టూడెంట్ని, కానీ అవలేకపోయాను. ఉత్తగనే సినిమాలలో హిహి అన్న ఏదో డ్యాన్స్ చేశాను, డాక్టర్ అయ్యాను. 1 కాదు 3 డాక్టరేట్లు మళ్ళీ. కానీ ఈ 3 లేకున్నా పర్వాలేదు, ఆ 1 ఉంటే నాకు ఎంత సంతోషం అయ్యేదో. కనుక మీరందరిగా కూడా ఈ ఇందాకే చెప్పారు రామ్మోహన్ గారు, ఈ మిమ్మల్ని గురుదేవోభవ అని ఒక దైవంతో పోలుస్తారు. అలాగనే డాక్టర్ని వైద్యో నారాయణో హరి అంటారు. వైద్యుడు నారాయణునితో సమానం. కానీ దీన్ని ఆషామాషాగా తీసుకోవద్దు. శివ చెప్పాడు, చాలా బాగా చెప్పాడు. గణేష్ తమ్ముడు చెప్పాడు, రామ్మోహన్ గారు చెప్పాడు. నేను చెప్పాలనుకున్నవి నాకంటే బాగా చెప్పారు. ఆషామాషాగా తీసుకోకండి. నేను మొన్ననే ఈ మధ్యనే చూశాను, ఒక 1 మంత్ 2 మంత్స్. ఇదే మన గణేష్ నిమజ్జనాల వినాయక చవితి తర్వాత చూశాను నేను టీవీలో. యూకేలో 4 ఫ్రెండ్స్ చదువుకోవటానికి వెళ్ళారు. ఆ నిమజ్జనానికి పోయారట. యాక్సిడెంట్ అయి చనిపోయాడు. ఆ కొడుకుని పెట్టుకొని తల్లిదండ్రులు ఏడుస్తున్న తీరు చూశాను నేను. మా బాబు బాడీ పంపండి, ఇక్కడికి పంపండి, మా దగ్గరికి పంపండి అని ఏడుస్తున్నారు బిడ్డలు. బాడీ కూడా దొరకలేదు. అంటే పంపే దిక్కు లేదు, పంపే నాదులు లేడా. ఈ గవర్నమెంట్ ట్రై చేసే పరిస్థితి లేదు, ఆ గవర్నమెంట్ పంపే పరిస్థితి లేదు. సరే, దానికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అయినా ఉంటాయి, అది మనకు అనవసరం. కానీ మీరు బిడ్డలు, తల్లిదండ్రులు ఎంత ప్రేమగా మిమ్మల్ని డాక్టర్లను చేయడానికి పంపించడానికి వచ్చారో లోపల అంత భయం కూడా ఉంటుంది వాళ్ళకి. ఎలా ఉంటారో, ఎలా చదువుతారో, ఇంట్లో ఉన్నంటే అడుగడుగున తిన్నవా, తాగినవా, మంచినీళ్ళు కావన్నా, మూతి గడిగినవా కానుంచి చూస్తారు. కానీ అక్కడ అడుగడుగున మా బిడ్డ ఎలా ఉన్నాడో, ఎలా చదువుతున్నాడో, తిన్నాడో లేదో, ఇదే చేస్తూ ఉంటుందండి.
ఇదే చేస్తూ ఉంటుంది మీ తల్లిదండ్రులకు. అది మరవద్దని మిమ్మల్ని కోరుకుంటున్నాను నేను. అంతేకాదు, విద్యుక్త ధర్మం మేము వచ్చింది ఇందుకు, మేము వచ్చింది డాక్టర్ అయి వెళ్ళటానికి. అది తప్ప మీ కళ్ళకేం కనపడకూడదు, మీ మనసులోకి ఏమి రాకూడదు. అకుంఠిత దీక్ష అంటారు చూసారా, అలాంటి దీక్షతో వెళ్ళండి. అంతేగాని ఆషామాషగా ఏదో ఇక్కడ మన స్కూల్లో, హై స్కూల్లోనో, మన ఇక్కడనో కాలేజీలోనో చేసినట్టుగా పిచ్చి చేష్టలు చేయడానికి వెళ్ళటానికి వీల్లేదు. వెళ్తే త్రికరణ శుద్ధిగా వెళ్ళండి, లేకుండా మానిపారేయండి. ఏదో ఒక పని చేసుకుని బతకండి. ఇందాక శివ డాక్టర్ కాకుండానే డాక్టర్ ఎలాగా అట్ట కూడా బతకొచ్చు, కానీ అది బ్రతకనరు, దాన్ని అది బ్రతకనరు. ఛాలెంజ్గా బ్రతకటం బతకంటారు. నేను అనుకున్న ఛాలెంజ్ చాలా సందర్భాల్లో ఎవడికంటే తక్కువ నేను, దేంట్లో తక్కువ నేను అనుకున్నా. అన్నిట్లో నెంబర్ 1. ఎస్, నా లైఫ్ అంతా నెంబర్ 1. మా అమ్మ చనిపోయినా, మా నాన్న ఎక్కడో దూరంగా ఉన్నా, నాకు చిన్న చెల్లి, ఆ చెల్లిని పట్టుకొని స్కూల్కి వెళ్ళి టీచర్ని అడిగి, మా చెల్లి ఇక్కడ కూర్చుంటా సార్, నేను క్లాస్కి వెళ్తా సార్ అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇప్పటికి కూడా ఛాలెంజే. స్టూడెంట్గా నెంబర్ 1, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ నెంబర్ 1, ఉద్యోగిగా నెంబర్ 1. ఉద్యోగం అయితే ఆశ్చర్యం, 120 మంది మీ డిఎస్సి సెలక్షన్కి వెళ్ళాం. ఓరల్ టెస్ట్కి వెళ్తే 18 మంది సెలెక్ట్ అయ్యారు. 18లో నేను ఒకరిని. రెవెన్యూ టెస్టులు రాశాం. రెవెన్యూ డిపార్ట్మెంట్లో టెస్ట్ రిటైర్మెంట్ దాకా యూడీసీలుగానే రిటైర్ అవుతారు చాలామంది. ఎవరు తహసీల్దారులు ఎక్కువ మంది కారు. కానీ నేను ఉద్యోగంలో జాయిన్ అయిన ఫస్ట్ ఇయరే మొత్తం టెస్ట్ పాస్ అయిపోయాను. మొత్తం అప్ టు కలెక్టర్, సిపిసి, సిఆర్పి మొత్తం పాస్ అయ్యాను. అకౌంట్ టెస్ట్ అన్ని టెస్ట్. అట్లా నెంబర్ 1. ఉద్యోగిగా నెంబర్ 1, సినిమా యాక్టర్గా నెంబర్ 1. నాకేం రాదు, నిజంగా చెప్తున్నా, నాకేం రాదు. నాకు డ్యాన్స్ అసలే రాదు. కానీ ఒకరోజు రాజేంద్ర ప్రసాద్ పాపం, అదేది ఎదురుంటి మొగుడు పక్కంటి పెళ్ళము, నేను కాలు తీసి ఈ టనేలోపు పాట అయిపోతుంది. అది నాకు ఆ రిథమ్ సెన్స్ కరెక్ట్గా అర్థం కావట్లేదు. వచ్చాడు, తమ్ముడు ఇట్లా పట్టుకో నన్ను, ఇక చూడు నేను కాలు పెడుతున్నా చూడు, 1 2 3 ఏది అన్నాడు. ఓహో ఇదా అనుకున్నాడు. ఓకే టేక్ అన్నా. ఒకటే టేక్లో చేసి పారేసే. ఒకటే టేకులో పాట అయిపోయింది. అది కూడా మళ్ళా ఒక పెద్ద హీరో పాట, అది ఎవరి కోసం ఆ పాట, కుక్క కోసం, అది కామెడీ పాట. అక్కడి నుంచి రాజేంద్రుడు గజేంద్రుడు, నాకేం రాదు, బ్రహ్మాండంగా చేశా. బాయిరోడు బ్రహ్మాండంగా చేశా. ఏ పాట చేసినా నాకు డ్యాన్స్ రాదు. కానీ నేను ఎందుకు చేయలేను ఛాలెంజ్ అనుకునేది, ఏ డైలాగ్ అయినా ఛాలెంజ్ అనుకునేది. నాకే నెంబర్ 1 మార్కులు రావడం అనుకునేది. ఇది కూడా స్వార్థం. కనుక సినిమా యాక్టర్గా నెంబర్ 1, పొలిటీషియన్గా 3 సార్లు ఎమ్మెల్యే. నాకు రాజకీయం లేదు, మా కుటుంబంలో ఎవరు రాజకీయాల్లో లేరు, నో బ్యాక్గ్రౌండ్, నో గాడ్ ఫాదర్. కానీ పొలిటికల్గా కూడా నెంబర్ 1, మంత్రిగా నెంబర్ 1. మంత్రిగా నాకు ఆన్లైన్లో మార్కులు పెట్టాడు చంద్రబాబు గారు. ఎన్ని మార్కులు తెలుసా? 97.4 పెర్ఫార్మెన్స్కి. అట్లా ఇప్పటికీ ఛాలెంజే. ఏ పని చేసినా నేను ఛాలెంజ్గా తీసుకుంటాను. మీరందరూ కూడా నా డైలాగులు విని బాబు మోహన్ అని అంటాం కాదు, బాబు మోహన్ లాగా మీరు కూడా నెంబర్ 1గా ఉండాలి, నెంబర్ 1 అవ్వాలి. నేనైతే ఎంబీబీఎస్ఏ చదివి రమ్మని అయితే నేను అంటలేదు. పీజీ చేస్తేనే మీరు ఎంబీబీఎస్ చేసినందుకు సార్థకత. ఎలాగో 6 సంవత్సరాలు చదువుతున్నారు, ఇంకొక 2 సంవత్సరాలు ఓపిక బట్టి పూర్తి చేసుకునే వస్తారని, వైద్యో నారాయణో హరులవుతారని మిమ్మల్ని ఆశీర్వదిస్తూ, అభినందిస్తూ, మీ తల్లిదండ్రులందరి ఆశీస్సులు, మా అందరి బ్లెస్సింగ్స్ కూడా మీతోనే ఉంటాయని కోరుకోండి అని కోరుకుంటూ మీ అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. మీడియా వాళ్ళకి, అలాగే పేరెంట్స్కి, పిల్లలకి ఈరోజు న్యూ వేవ్ కన్సల్టెన్సీ నుంచి దాదాపుగా 60 మంది పిల్లలు ఫస్ట్ బ్యాచ్గా యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఏషియాకి ప్రయాణం అవుతున్నారు. అలానే రెండో బ్యాచ్ కూడా ఇంకొక నెల రోజుల్లో రెడీ అవుతుంది. సో ఈరోజు ఈ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా విచ్చేసినందుకు మన బాబు మోహన్ గారికి,
అలానే పేరెంట్స్కి, పిల్లలకి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు వచ్చేసి ఏంటంటే న్యూ వేవ్ కన్సల్టెన్సీ నుంచి ఎంతోమంది పిల్లల్ని ప్రతి జిల్లా నుంచి, ప్రతి ఊరు నుంచి కూడా మన కన్సల్టెన్సీ నుంచి పిల్లలు ఉన్నారు. ఎంబీబీఎస్ పూర్తి చేసి పీజీలు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో మాపై నమ్మకం ఉంచి ఇంత దూరం పంపించిన పేరెంట్స్కి, పిల్లలకి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ మా టీం, న్యూ వేవ్ టీం ప్రతి బ్రాంచ్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు. వెంకటరెడ్డి గారని, శివ సార్ అని, రామ్మోహన్ గారు, సునీల్ గారు, శ్రీను గారు, అలానే మా సీనియర్ స్టూడెంట్ సాయితేజ అందరూ ఇక్కడే ఉన్నారు. సో ఈ విధంగా ఏంటంటే పిల్లలందరికీ ఇది ఒక అవేర్నెస్ అనేసి మేము చాలా కన్సల్టెన్సీలు చేయని పని ఇది. ఎందుకంటే ఎవరు కూడా ఏంటంటే ఒకరిని కలపాలని ఎవరు అనుకోరు. మేము ఎంత స్ట్రాంగ్గా ఉంటాము అనేదానికి ఇది ఒక నమ్మకం అనమాట. ఎందుకంటే ఇదే ఈవెంట్లో ఎక్కడెక్కడ ఉన్న పేరెంట్స్, పిల్లలు అందరూ కలుస్తారు, అందరూ ఒకటవుతారు, అందరూ ఎవరు వాళ్ళ నెంబర్లు షేర్ చేసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరితో టచ్లో ఉంటారు. మేము ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటున్నాం అనేదానికి దీనికి ఇంత గ్రాండ్గా ఈవెంట్ లాంచ్ చేయడం జరిగింది. ఎంతోమంది పిల్లలు, పేరెంట్స్ వాళ్ళ మధ్యలో జరుగుతున్నందుకు చాలా హ్యాపీగానే ఉంది. అలానే సెకండ్ బ్యాచ్ కూడా నెక్స్ట్ మంత్ ట్రావెల్ అవుతుంది. ఈ లోపల ఎవరైనా స్టూడెంట్స్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఉన్నా కూడా ఇంకొక 10 days మాత్రమే ఓపెన్ అయింది. ఇంకో 10 daysలో ఫస్ట్ ఈ అకాడమిక్ ఇయర్ క్లోజ్ అవుతుంది. థ్యాంక్ యూ. పిల్లలకి, పేరెంట్స్కి మా ద్వారా వెళ్ళే వాళ్ళకి మేము చెప్పేది ఏంటంటే పిల్లలకి కౌన్సిలింగ్ టైంలో కూడా చెప్పాము. Day 1 నుంచి కూడా వాళ్ళకి కంప్లీట్ కేర్ అనేది మేము తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి ఆంధ్ర ఫుడ్ ఉంటుంది, మన ఫుడ్డే ఉంటుంది, వార్డెన్స్ ఉంటారు, ఇన్ఛార్జెస్ ఉంటారు. వాళ్ళు జస్ట్ ఫ్లైట్ ఎక్కామనే ఫీలింగ్ తప్పితే ఇండియాలోనే, లోకల్లోనే వాళ్ళు ఎక్కడో ఇంటి దగ్గర ఉన్న వాతావరణం కల్పిస్తామని అయితే ఖచ్చితంగా మేము మాట్లాడగలుగుతాం. థ్యాంక్ యూ.